ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగీదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. జూలై 21వ తేదీ గురు పౌర్ణమి. అంటే మనకి ఈ పౌర్ణమి శనివారం సాయంత్రమే ప్రారంభమవుతుంది 4:30 వేళలో. అలాగే ఆదివారం సాయంత్రానికి ఎండ్ అవుతుంది. గిరి ప్రదక్షిణ కూడా శనివారం సాయంత్రం నుంచే మొదలవుతుంది. అలాగే ఎంతో విశిష్టమైనటువంటి ఈ ఆషాఢ పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి అంటారు, గురు పౌర్ణమి అంటారు. మనం మన గురువులని ఆరాధించే రోజు, మన గురువుల్ని ఒక్కసారి స్మరించుకునే రోజు, మన గురువుల్ని అందరూ కూడా ఎంతో ఆప్యాయతతో పలకరించేటువంటి రోజు. ప్రతి ఒక్కరూ తమ తమ గురువుల్ని మీరు ఒక్కసారి పలకరించండి, వారందరి యొక్క ఆశీస్సులైతే తీసుకోండి. అలాగే మన పీఠం నుంచి కూడా గురు పౌర్ణమి నాడు ఎవరికైనా సరే నన్ను గురువుగా భావించే వారికి నా ఆశీస్సులు ఉంటాయి. ముందుగానే మీకు శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. అలాగే శనివారం ప్రదోష వేళలో ఒకవైపు గిరి ప్రదక్షిణ జరుగుతూ ఉండగా మన పీఠంలో ఒక అద్భుతంగా మనం ఆదియోగి ఆది గురువు అంటారు పరమేశ్వరుణ్ణి, ఆ సదాశివునికి రుద్రాభిషేకం. అలాగే మరి ఎప్పటిలాగే రాజశ్యామల సహిత మహాకాళ భైరవ హోమం. ఈ మహాకాళ భైరవ హోమం కూడా మనం అద్భుతంగా చేయాలనే సంకల్పం చేసాం. ఇందులో చక్కగా మీ సమస్యలను పరిష్కరించుకోవటానికి అద్భుతమైనటువంటి మంచి సువర్ణావకాశం. పరోక్షంగా మీరందరూ కూడా పాల్గొనవచ్చు. పరోక్షంగా మీ గోత్రనామాలు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే వివరాలు అయితే మీకు తెలియజేయబడతాయి. మీరందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి అమ్మవారి ఆశీస్సులు అందుకొని అలాగే మన ఆది గురువు యొక్క కృపా కటాక్షాలన్నీ మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా ఏ సమస్య ఉన్నా సరే ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. అలాగే అన్నప్రసాద సేవ కూడా మనం చేస్తూ ఉంటాము. మీరిచ్చేటువంటి హోమానికి కావచ్చు, ఈ సేవా కార్యక్రమానికి, అన్నదానానికి. మీకు తెలుసు మన పీఠానికి అనుసంధానంగా ప్రస్తుతం 9 మంది పిల్లలైతే వచ్చి ఉన్నారు. వారికి ఇప్పుడు మనం సంపూర్ణంగా చూస్తున్నాం. మీరు ఇచ్చిన దాంట్లో అన్నప్రసాద సేవే కాదు, ఇతర అవసరాలను కూడా మొన్నైతే కొద్దిపాటి బుక్స్ కూడా కొని ఇవ్వటం జరిగింది. మీ అందరి సంకల్పంతో చాలా మంచి పనులు చేద్దాం. అందులో ముఖ్యమైనటువంటి ఒక అందరికీ ఆనందించేటువంటి మరొక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఏమిటంటే మనం అష్టభైరవ సహిత స్వర్ణాకర్షణ మహాకాళభైరవ మందిరాన్ని నిర్మించాలనేటువంటి సంకల్పం ఆ భైరవుడు నాకు అందించటం జరిగింది. నాకు ఆ సంకల్పాన్ని కలిగించాడు. అలాగే ఈ పీఠం దగ్గరలోనే మనం ఈ మందిర నిర్మాణాన్ని కూడా ఏర్పాటు చేసుకుందాం. ఈ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నా సంకల్పం, కోరిక. ఎందుకంటే ఇక్కడ అష్టభైరవులని, అష్టమాతృకలను, కాళభైరవుడిని, భైరవీ మాతను, అలాగే స్వర్ణాకర్షణ కాళభైరవుడిని కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకొని వారిని కొలుచుకునేటువంటి ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాము. అందుకు ప్రతి ఒక్కరూ కూడా మీకు తోచినది ఈ మందిరం కోసం చేయటానికి ఏది చేసినా సరే, ఇంటింటికో పుష్పం ఈశ్వరుడికో మాల అన్నారు కదా, మీ యొక్క ప్రయత్నాన్ని చేయండి. అలాగే మందిరం కోసం కూడా ఎవరైతే చేయాలి అనుకుంటారో వారందరికీ కూడా మీరు ఈ వాట్సాప్ నెంబర్కి ఒక మెసేజ్ పెట్టినట్లయితే ఈ మందిరానికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయబడతాయి. దానికి మీ సహకారాన్ని ఏ చిన్నపాటైనా సరే పర్వాలేదు, మీరందరూ సహకరిస్తే అన్ని పనులు జరుగుతాయి. అలాగే విగ్రహాలు తయారు చేయాలి, చాలా పనులు ఉన్నాయి. అది ఎందుకంటే మనం చేసే దానం భగవంతుడికి తెలియాలటండి. ఆ భగవంతుడికి తెలిసినట్లయితే ఆయన ఆశీస్సులు, మన కష్టాలు తొలుగుతాయి, మన సంకల్పాలన్నీ నెరవేరుతాయి.
బిడ్డలందరూ అద్భుతంగా ఉంటారు. మన రాశిఫలాల వీడియోలన్నీ మీకు నచ్చుతాయని నేను భావిస్తాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన వీడియోలన్నీ మీ మిత్రులకి, బంధువులకి షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను భైరవ శక్తి ఛానల్లో ఈ శివతత్వాన్ని గురించి చెప్తున్నాను. ఆ భైరవ శక్తి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వినండి. అందులో అనేకమైన రెమెడీస్ కూడా చెప్పబోతున్నాను. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. మేషరాశి జూలై 16 నుంచి 31 వరకు ఈ మేషరాశి వారికి సూచనలు, సలహాలు. ఈ మేషరాశి వారికి రాశ్యాధిపతి కుజుడు ద్వితీయంలో అంటే వృషభంలో 2వ స్థానంలో సంచరించటం వలన గురుడితో కలిసి మీకు కొంత యోగదాయకంగా ఉంటుందనే చెప్పాలి. ముఖ్యంగా భూములకు సంబంధించి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీరు ఎప్పటి నుంచో మీ మనసులో అనేకమైనటువంటి సంకల్పాలు, కోరికలు, కొన్ని యొక్క ఆలోచనలన్నీ ఉంటాయి. అలాంటి ఆలోచనలకన్నిటికీ కూడా ఒక రూపకల్పన చేయటానికి అనువైనటువంటి సమయంగానే మీకు చెప్పాలి. చాలా మంచి సమయం. మీరు ప్రయత్నం అనేది చేయండి. మానవుడు ప్రయత్నం చేయకపోవటం వలనే దెబ్బతింటాడేమో కానీ ప్రయత్నం చేసిన ఏ ఒక్కరూ కూడా దెబ్బతినే పరిస్థితి లేదు. అంటే మీరు ఆలోచించండి. చాలామంది అనుకుంటారు నేను ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్ళట్లేదని. అంటే కొండంత ప్రయత్నానికి రవ్వంత అదృష్టం కూడా తోడవాలి కదా. అక్కడే మన జాతకాలను కూడా కాస్త చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఈ పీరియడ్ ఎలా ఉంది, ఏమిటి, ఈ గోచార ఫలితాలకి అదే ఒరిజినల్ జాతకానికి తేడా. ఆ పీరియడ్ని బట్టి మీరు కాస్త అవసరమైతే స్పీడ్గా స్టెప్ వేయాలా, లేకపోతే తగ్గాలని చూసుకున్నట్లయితే అద్భుతంగా. ఎందుకంటే ఎక్కడైతే మన ఒరిజినల్ జాతకం బాగుందో, గోచారం కూడా బాగుందో, ఒక బుల్లెట్ ట్రైన్ లాగా మీ యొక్క సంకల్పాలన్నీ దూసుకుపోతూ ఉంటాయి. అందువలన మీరు చక్కగా మీ యొక్క ఆలోచనలన్నీ కూడా రూపకల్పన చేసుకోవడానికి అనువైన సమయంగా చెప్పాలి. అలాగే ఏదైనా ధనం అది రావాల్సి ఉంటే సకాలంలో కూడా రావటానికి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీ జీవిత భాగస్వామి కానీ, కుటుంబ సభ్యుల నుంచి కానీ ఒక బహుమతి అనేది మీకు అందేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే ఏదైనా ఒక ముఖ్యమైన పని ఉందనుకోండి, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సంకల్ప బలం చాలా అవసరం. సంకల్పం లేకపోతే ఏదీ చేయలేము. అందుకే ఒక సందర్భంలో ఈ రావణాసురుణ్ణి రాముల వారు సంహరించేటప్పుడు అడుగుతాడు. అంటే ఈ లక్ష్మణుడికి అందరికీ కూడా రావణుడు చనిపోయాడు కదా అని వీళ్ళు ఆనందిస్తూ ఉంటే ఇప్పుడు రాముల వారు చెప్తారు, ఇది ఆనందించే సమయం కాదు నాన్న, ఆయన చాలా గొప్ప రాజనీతిజ్ఞుడు. ఒక పొరపాటు వలన, ఈ బలహీనత వలన అతనికి ఈ దౌర్భాగ్యం వచ్చింది. అందువలన ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా ఒక మంచి విషయాన్ని గ్రహించండి, ఆయన వెళ్ళే ముందని చెప్పి అంటాడు. అంటే అప్పుడు వీళ్ళందరూ వెళ్తే ఆయన అడుగుతారనమాట రావణాసురుణ్ణి, రావణ ఏదైనా ఒక మంచి విషయం చెప్పమంటే ఆయన చెప్తాడు ఈ సంకల్ప బలం గురించి. ఏదైనా నేను అనుకుంటే వెంటనే చేసేవాడిని, ఆకాశానికి మెట్లు కట్టాలి అనుకున్నాను, ఆలోచించే లోపే రాముల వారు బాణం వేశారు. అందువలన మీ మనస్సులో ఏదైనా సంకల్పం వస్తే వెంటనే చేయండి అంటాడు. అందువలన సమయం కూడా బాగుండేటప్పుడు మీ సంకల్ప స్థితికి ప్రయత్నం చేయండి. అలాగే కుటుంబంలో కూడా ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటువంటి మార్గం కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఒక గొప్ప విషయం మీకు చెప్పాలి. ఏమిటో గొప్ప విషయం అంటే మాట. అంటే నాలుక అనేది హృదయంలో ఉండాలి తప్ప నోట్లో ఉండకూడదు. అది మీరు కాస్త సవరించుకుంటే సరిపోతుంది. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు ఏవైనా ఉంటే బాగుంటాయి. జూలై 19వ తేదీ వరకు చతుర్థ స్థానంలో రవి, బుధ, శుక్ర గ్రహాలు కలయిక వలన భూ సంబంధిత విషయాల్లో కాస్త ఆచితూచి వ్యవహరించండి. ఎవరిని నమ్మి మాత్రం డబ్బులు ఇవ్వద్దు. ఎందుకంటే జూలై 19 వరకు కాస్త జాగ్రత్తగా ఉంటే ఆ తర్వాత కాస్త పర్వాలేదు. ఎందుకంటే మీకు చతుర్థంలో ఈ 3 గ్రహాలు కలయిక వలన ఏమవుతుందంటే డబ్బుకు సంబంధించి ఎవరికైనా తొందరపడి ఇస్తే కొద్దిగా వారు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఏదైనా భూములవి మీరు ట్రాన్సాక్షన్స్లో కాస్త ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి. అలాగే రుణ ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం కూడా మీరు చేస్తారు. రుణాలు ఏదైనా సరే మీరు గతంలో ఉంటే తీర్చే ప్రయత్నాలు చేస్తారు. నిరుద్యోగులకు కూడా అవకాశాలు బాగున్నాయి.
మీకు ఉద్యోగ ప్రాప్తి అయితే ఉంటుంది. ఇక రాజకీయ నాయకుల గురించి చూస్తే నూతన ఉత్సాహం మీలో కనిపిస్తుంది. అలాగే మీ పార్టీలో ఉన్నటువంటి మీ కేడర్ని అంతటినీ కూడా పట్టు వదలకుండా జాగ్రత్తగా వారిని కాపాడుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఉద్యోగస్తులకు కూడా బాగానే ఉంది. అలాగే మీ యొక్క ఎవరైనా సరే మిమ్మల్ని ఉద్యోగాల్లో కూడా కాస్త కాంపిటీషన్స్ ఏవి వస్తూ ఉంటాయి కదా అప్పుడప్పుడు సహ ఉద్యోగుల్లో, అలాంటి వారిలో కూడా మీరే హైలైట్గా ఉంటారు. అలాగే అధికారుల ఒత్తిడైతే కాస్త కనిపిస్తూ ఉంది. కళాకారులకు అవకాశాలు అయితే ఈ మీడియా సినీ రంగం వారికి కానీ లేదనుకుంటే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కానీ లేకపోతే టీవీ రంగంలో ఉన్న వారికి అయితే కాస్త మంచి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపారస్తులకు కూడా గతం కంటే వ్యాపారాలు బాగానే సాగుతాయి. అయితే కస్టమర్స్ను కూడా చాలా బాగా మంచి మాటలతో అట్రాక్ట్ చేసుకొని లాభాలు అయితే సంపాదిస్తారు. అయితే నూతన పెట్టుబడులకైతే ఇక్కడ మంచి సమయం కాదు. అలా చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోండి. షేర్ మార్కెట్ అయితే కాస్త కోస్తో లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకైతే సుఫలితాలే ఉన్నాయి. అలాగే ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి కూడా మీకు మంచి కళాశాలలో సీట్లు రావటం జరుగుతూ ఉంది. ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈ రాశి వారు కాస్త కేర్ఫుల్గానే ఉండాలి. ముఖ్యంగా ఈ లంగ్స్ అంటే ఊపిరితిత్తులకు కానీ అబ్డోమెన్ అంటే పొట్టకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉంటే వచ్చే పరిస్థితి అయితే ఉంది. మరి ఈ రాశి వారికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అంటే కుజుడు, బుధుడు, శుక్రుడు బాగానే ఉన్నారు, అనుకూలమైనటువంటి గ్రహాలు. అలాగే రవి కాస్త ఇబ్బందికరంగా ఉంది. మరి మేషరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విషయాలు సాధించండి. ఈ మేషరాశి వారు ఏ గ్రహానికి పరిహారం చేసుకోవాలి అంటే సూర్యగ్రహానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. ఏ మంత్రం చదువుకోవాలి? ఓం నమో భాస్కరాయ మమ సర్వగ్రహ పీడా నాశనం కురుకురు స్వాహ. ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం 19 సార్లు చదువుకుంటే బాగుంటుంది. అలాగే మన ఇష్టదైవం కాలభైరవ గాయత్రి ఈ మంత్రాన్ని ప్రతినిత్యం పఠించి ఎన్నో అమోఘమైనటువంటి ఫలితాలు పొందినటువంటి ఎంతోమంది భక్తులను నేను చూశాను. వారు చెప్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. భైరవారాధనలో ఉన్నటువంటి గొప్పతనం అదేనండి. ముందుగా భయాలన్నీ కూడా పోతాయి. మనలో ఒక రకమైనటువంటి ఒక ఆరా బయలుదేరి ఒక అద్భుతమైనటువంటి తేజస్సుతో మనం పనులన్నీ చకచక చేసుకుంటూ వెళ్ళిపోతాం. మరి మన ఇష్టదైవం కాళభైరవ గాయత్రి కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.